హలో హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణ విజయ్ వ్లాగ్స్. బాగా తయారైన మునక్కాయల్లో ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే మెంతులు కూడా వేయించుకుని పక్కన పెట్టాలి. ఎంతైతే క్వాంటిటీలో మునక్కాయలు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో చింతపండు తీసుకుని దాని డబల్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం, మెంతి పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా మార్నింగ్ పూట చేసుకుంటే ఈవినింగ్ ఇలా తయారవుతాయి. కొంచెం అంత మెత్తబడి వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఆ వాటర్తో సహా ఆ మునక్కాయలు మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పాయలు వెల్లుల్లి వేసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. దీని పోపు కోసం వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిలో మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, మునక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.